రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల జరిగినటువంటి పంట నష్టంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి పంట నష్టం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులపై ఆయన సమీక్ష నిర్వహించారు. దానిలో భాగంగా జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఎంత పంట నష్టం జరిగింది ఏంటనేటువంటి దానికి సంబంధించి కూడా పూర్తిగా అసలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి దానిపై కూడా జిల్లా కలెక్టర్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువచ్చారు. 12 జిల్లాల్లో 42 మండలాల్లో 4,840 హెక్టార్లలో మొక్కజొన్న, అదేవిధంగా 1,534 హెక్టార్లలో వరి, 310 హెక్టార్లలో మినప పంట నష్టం వాటిల్లినట్లుగా అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. వీటి విలువ సుమారు 40 కోట్లకు పైగా ఉంటుందంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. 9 జిల్లాల్లో 48 మండలాల్లో 1,300 హెక్టార్లలో అరటి, బొప్పాయి, మిరప, కూరగాయలు, మామిడి, ఆరెంజి, నిమ్మ, అదేవిధంగా ఇతర పంటలు కూడా నష్టం వాటిల్లినట్లుగా అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. మొత్తంగా ఉద్యానవన పంటలకు సంబంధించినటువంటి నష్టం 22 కోట్లకు పైగా ఉంటుందంటూ కూడా అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పక్క అకాల వర్షాలు, అదేవిధంగా పెద్ద ఎత్తున గాలుల వల్ల పంటలు నష్టపోయే రైతులు వారిని అన్ని విధాలు ఆదుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళబోతూ ఉంది. ఒక పక్క క్షేత్రస్థాయిలో ఇప్పుడున్నటువంటి పంట నష్టాలు అవుతున్నాయో వాటన్నిటి మీద అధికారులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. పూర్తి స్థాయిలో కూడా వీటికి సంబంధించినటువంటి అంచనాలు సిద్ధం చేసి దానికి తగిన విధంగానే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా ఆదుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది.